మన మాస్కా దాసు విశ్వక్సేను రవితేజ ముల్లపుడి దర్శకత్వంలో మెకానిక్ రాకి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదంట. అయితే ఈ సినిమా మీద మన విశ్వక్సేను మస్తు నమ్మకంతోనే ఉన్నాడంట. ఈ సినిమా ప్రమోషన్ల భాగంగానే ఆయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలల్లా ఇప్పటి వరకు మెకానిక్ రాకి వంటి సినిమా ఇంతవరకు రాలేదు అని అన్నాడంట. అంతేకాదు రెండవ భాగం చూసి అందరూ ఆశ్చర్యపోతారు అని అన్నాడంట. అయితే ఈ సినిమాల ట్రైలర్ విడుదల చేసినప్పుడు అన్ని విషయాలు బయట పెట్టలేం కాబట్టి ఖచ్చితంగా సినిమా చూసి రెండవ భాగం చూసి మరింత ఆశ్చర్యపోతారు అని బయట పెట్టిండంట. అయితే రవితేజ ముల్లపూడి ఎప్పుడైతే కథ చెప్పిండో మస్తు ఉత్తేజంగా అనిపించింది. వెంటనే అందుకే కథ చేసిన ఆ తర్వాత నిర్మాతలు గిట్లా ఏరే సినిమాలు చేస్తున్నా కానీ ఈ సినిమా కొరకు మాతోని అండగా నిలిచిరు అని విశ్వక్సేను బయట పెట్టిండంట. అయితే కొన్ని సినిమాల ట్రైలర్లు చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ సినిమాల అసలు కథ ఉంటది అని ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశ పరిచే అవకాశాలే లేవి అని ఆయన ధీమాగా చెప్పిండంట. అయితే విశ్వక్సేను వంటి హీరో గిస్వంటి సినిమా గురించి ఇంత నమ్మకంగా చెప్తున్నాడంటే ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టే లెక్క అని అందరు అభిమానులు అనుకుంటున్నారంట. అయితే మరోపక్క ఇందులో కథానాయకుల లెక్క శ్రద్ధ శ్రీనాథ్, మీనాక్షి చౌదరి నటిస్తుంటే కీలక పాత్రలల్లా నరేష్, సునీల్ గిట్లా నటించడం విశేషమనే చెప్పుకోవాలి. అయితే దీని గురించి విశ్వక్సేన్ ఇట్లా మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, సరైన కథలు బలమైన పాత్రలు ఉన్నప్పుడే సునీల్, నరేష్ వంటి వాళ్ళని దీంట్లో తీసుకోవాలనిపించింది, అందుకే ఈ సినిమాల వాళ్ళతో కలిసి నటించిన అని విశ్వక్సేన్ బయట పెట్టిండంట. అందుకే సినిమా మీద ఉన్న నమ్మకంతోనే నవంబరు 21 తారీఖుననే ముందుగాల ప్రీమియర్ ఆటలు వేస్తున్నామని అన్నాడంట. అయితే ఈ ప్రీమియర్ ఆటలు అన్ని చోట్ల కాకుండా ఇక ఏవైతే కొన్ని ఎంపిక చేసుకొని ప్రత్యేక ప్రాంతాలల్లో మేము వేస్తున్నాము అని అన్నాడంట. అయితే ఇదంతా మంచిగానే ఉన్నది, కానీ ఇంత బలంగా చెప్తున్నాడు అని అంటే ఒక పక్క ఇప్పుడు ప్రతి సినిమాల ఎవరు సినిమా వాళ్ళు ఇక డప్పు కొట్టుకోవడం అనేది మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఇక మరి ఈ యువతరం హీరోలు అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఒక్క సినిమాకి ఇక ఏడలేనంత బిల్డప్లు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక ఇది ఈ సినిమా మీద ఉన్న పబ్లిసిటీ లెక్కనే ఆయన ఈ పేరు వెంచనీకినే ఇట్లా మాట్లాడిండంటారా, లేకుంటే నిజంగానే సినిమాల అసలు కథ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నదంటారా? మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడో గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.